గల్ఫ్ యుద్ధానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తూ ఉంది అని అనుమానిస్తున్న నతాంజ్ న్యూక్లియర్ రియాక్టర్పై ఇజ్రాయిల్, అమెరికా భీకర దాడులు చేశాయి అనే వార్తలు అంతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇరాన్ కూడా ఒక ప్రకటన చేసింది. కేవలం ఈ దాడులు అనేది ఇరాన్కి నష్టం కలిగించేటివి మాత్రమే కాదు, అణు విద్యుత్ కేంద్రాలు, యురేనియం ఉన్న ప్రాంతాల్లో దాడులు గనక చేస్తే అది దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు ఆ యురేనియం వ్యాపించి ప్రజల జీవనాలని నాశనం చేసే ప్రమాదం ఉందని రష్యా హెచ్చరికలు జారీ చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు యుద్ధం ఆపేద్దామని పిలిపిస్తూ ఉంటే ఇజ్రాయెల్ మాత్రం భీకర దాడులు చేసి ఇరాన్ని అంతం చేస్తామని ప్రకటిస్తామని. రెండు దేశాలు కలిసి యుద్ధానికి దిగినా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న స్టేట్మెంట్లకి, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇస్తున్న స్టేట్మెంట్లకి పొంతన కుదరడం లేదు. ఎక్కడో తేడా కొట్టింది ఇద్దరికి. ఇప్పటికే ఇరాన్లో 7,500 టార్గెట్లని క్షిపణులతో దాడులు చేసి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఇరాన్ దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంపై అమెరికా, ఇజ్రాయిల్ ఆందోళన చెందుతూ ఉన్నాయి. తాజాగా 4,000 కిలోమీటర్ల సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించే మిసైల్స్ని ఇరాన్ యుద్ధంలో వాడింది. దీంతో అమెరికాకి మరింత అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంత భీకర దాడులు చేసినా, B-2 బాంబర్లు వేసినా ఇరాన్ ఇంకా డ్రోన్లు ఉపయోగిస్తూనే ఉంది, ఇంకా దీర్ఘ శ్రేణి క్షిపణులు తీస్తూనే ఉంది. అంటే దీని వెనుక రష్యా, చైనా హస్తం ఉంది అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇరాన్ ఆయుధాలు స్టాక్ చేసినటువంటి గిడ్డంగులు, ఎక్కడెక్కడ సొరంగ మార్గాల మీద కూడా అమెరికా శాటిలైట్ పిక్చర్స్తో సమగ్రమైన సమాచారం తెప్పించి దాడులు చేసినా కూడా ఇంకా ఇరాన్ ఆయుధాలు బయటకు తీస్తూనే ఉంది. అంటే చైనా నుంచి, రష్యా నుంచి ఇరాన్కి ఆయుధాలు చేరుతా ఉన్నాయి అనే సమాచారం అమెరికా వద్ద స్పష్టంగా ఉంది. దీంతో ఇది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుంది అమెరికా. ఈ సమయంలో పెద్ద ఎత్తున అమెరికా నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టేందుకు, నతాంజ్ అణు కేంద్రంపై దాడి చేసి ఆ యురేనియం స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ఏర్పాట్లు చేసుకుంటా ఉంది. ఈలోగా అక్కడున్న భద్రతా ఏర్పాట్లు మొత్తాన్ని ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ కూడా దాడులు జరుపుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఇరాన్లో అర్ధరాత్రి ఆపరేషన్కి అమెరికా సైన్యం సిద్ధమవుతా ఉంది. అక్కడ అణుబాంబులు ఉన్నాయి అని నిరూపించాలని అమెరికా తహతహలాడుతూ ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తూ ఉంది, ఇది ప్రపంచానికి ప్రమాదం అంటూ అమెరికా, ఇజ్రాయెల్ దాడిలోకి దిగాయి. మరి ఆ అణుబాంబులకు సంబంధించిన సమాచారాన్ని, ఆ యురేనియం నిల్వల్ని ప్రపంచానికి చూపించాలి అని ట్రంప్ తహతహలాడుతూ ఉన్నారు. ఆ కళ నిజం చేసుకునేందుకు రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉంది. ఆ ఆపరేషన్లో అమెరికా సక్సెస్ అవుద్దా లేదా, అసలు ఒరిజినల్ ఫోటోలు బయటకు పెడతారా, ఆ సొరంగ మార్గాల్లో నుంచి ఆ నిల్వల్ని అక్కడే ఉంచుతారా, బయటకు తీసుకొస్తారా, దాన్ని ధ్వంసం చేస్తారా అనే దానికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.